श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ओं నా పేరు శ్రీ వేలేటి సత్యనారాయణ శర్మ. మనం ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి ఆగస్టు నెల గ్రహచారం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారపరమైన అంశాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వీరికి మిత్రాదులతో కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఇంట్లో పెద్దవాళ్లకు అనారోగ్య పరిస్థితులు గోచరిస్తున్నాయి. కావున వీరు ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల, ఈశ్వర అష్టోత్తర శతనామపారాయణ వల్ల గ్రహచారం అంతా కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం ద్వాదశ రాశుల్లో రెండవదైన వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త అవసరం. అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి. ఈ రాశి వారికి గ్రహచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణ చేసుకోవడం వల్ల గ్రహచారం అంతా కూడా అనుకూలించి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో మూడవదైన మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి కొత్తగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూలమైన గ్రహస్థితి ఉంది. తర్వాత పోతే సంతానం విషయంలో ప్రయత్నించే వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరికి పిల్లల అనారోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వీరికి గ్రహచారం అంతా కూడా అనుకూలించాలి అంటే వీరు పరమేశ్వర ఆరాధన వల్ల గ్రహచారం కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో నాలుగవదైన కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి గ్రహచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. తర్వాత శని వక్రించిన శని కారణంగా వీరికి కొంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ పెళ్లి కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఈ మాసం అంతా కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో ఐదవదైన సింహరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి గ్రహచారం అనుకూలంగా లేదు. అష్టమ శని కారణంగా వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా నెగటివ్గా ఉన్నాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి గురువు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఈ రాశివారు అప్పులు ఎక్కువగా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణం చేసుకోవడం వల్ల ఈ మాసం అంతా కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో ఆరవదైన కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృత్తిలో అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీరు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా వీరికి బాగుంటుంది. తర్వాత సప్తమ శని కారణంగా వివాహ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారికి శని దోషం కారణంగా వీరు నువ్వులు దానం చేయడం వల్ల ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తర్వాత ద్వాదశ రాశుల్లో 7వదైన తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ మాసమంతా కూడా కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉత్తరార్థంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రాశి వారికి స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 8వదైన వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. వీరి కెరీర్కు సంబంధించి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి గ్రహచారం అంతా కూడా బాగుంటుంది. వీరు ఏ పని చేసినను అనుకూలించి గ్రహచారం అంతా కూడా అనుకూలించిన కారణంగా వీరికి ఈ మాసమంతా కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 9వదైన ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాల వారికి వృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. వృత్తి యందు మీ టాలెంట్ని నిరూపించుకోవాల్సి రావచ్చు. అష్టమ గురువు కారణంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ రాశివారు కనకధారా స్తవం పారాయణ చేయడం వల్ల వీరికి ఈ మాసం అంతా కూడా గ్రహచారం అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 10వదైన మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల కొంతవరకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ గురువు కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. రవిగ్రహం కారణంగా గవర్నమెంటు లైసెన్సులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల గ్రహచారం అంతా కూడా అనుకూలించి పరిస్థితి అంతా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 11వదైన కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత గ్రహచారం అనుకూలించే అవకాశాలు ఉంటాయి. శని వక్రగతి కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వీరు జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవడం ద్వారా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం వల్ల అనుకూలించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ద్వాదశ రాశుల్లో 12వదైన మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురు కుజగ్రహాలు పంచమ స్థానంలో యోగించడం కారణంగా వీరికి ఎక్కువగా సంపాదనలో ఎక్కువగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి వక్రశని కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి యందు వృద్ధి బాగుంటుంది. పంచమ గురువు కారణంగా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. స్వస్తి.